2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నాకు లెక్చరర్స్ తో స్పెషల్ క్లాసెస్ అండ్ వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దే వుడ్ హావ్ హెల్ప్ మీ అలాట్. సో అంటే పిట్ట కొంచెం కూతగనవనంలో నేను చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళు పుష్ చేయడం, నేను నా మీద సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ పుష్ చేసి వాళ్ళే నన్ను ఇక్కడ దాకా. నేను 12th వరకు డిపిఎస్లో ఏషియన్ ఛాంపియన్షిప్కి 5 lakhs అనేది అనౌన్స్ చేశారు. నేను నొప్పితోనే స్కేట్ చేశాను. అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఐ గాట్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్. మీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చెప్తారు? అసలు మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఉండదా మీ స్పోర్ట్స్ పర్సన్స్కి? అంటే ఎంటర్టైన్మెంట్ అక్కడ కూడా ఉంటుంది, ఇన్ రింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు విత్ ఫ్రెండ్స్. Some cheering and applause for coming out today from Telangana. This is the 6th edition of Khelo India Winter Games 2026. And ladies and gentlemen, gold medal in the figure skating advanced male. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. వారెవరో కాదు, తేజేష్. 3 ఏళ్ల వయసు నుండి రోలర్ స్కేటింగ్లో తన సత్తాను చాటారు. అలాగే 3 ఏళ్ల వయసు నుండి ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో గోల్డ్ మెడల్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు ఎదిగారు. సో వారి యొక్క అనుభవం, అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఇలా ఎన్నో అతి చిన్న వయసులోనే ఇంత అచీవ్మెంట్ చేయడానికి గల కారణం ఏంటి, ఆయనకున్న మోటివేషన్ ఏంటి, అలాగే ఆయన అనూప్ కుమార్ యామా గారు అందరికీ తెలిసిన విషయమే. తన దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అండ్ ఆల్సో ఇంకా ఒలింపిక్స్ వరకు రీచ్ అవ్వాలనే తన గోల్ ఎలా సాగుతుంది, తన ప్రాక్టీస్ ఎలా సాగుతుంది అనే విషయాలు, మరిన్ని విషయాలు తన అంతరంగంతో తెలుసుకుందాం. హాయ్ తేజేష్. హలో మ్యామ్. హౌ ఆర్ యూ? యా. ఈ స్కేటింగ్ గుర్తుందా మీకు? మీరు ప్రాక్టీస్ చేసిన స్కేటింగ్ గ్రౌండ్, స్కేటింగ్ గ్రౌండ్, సో ఎలా అనిపిస్తుంది? ఇంకా అట్లనే ఉంది. ఎప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వెళ్ళేవాడిని, లైక్ 1-2 hours చేసుకొని. ఇంకా అదే మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఎస్తో మీకున్నటువంటి అనుబంధం? డిపిఎస్ వచ్చి నేను 12th పాస్ అవుట్ అయిన బ్యాచ్ నేను 2024లో. నాకు సీట్ కూడా ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలోనే ఇచ్చారు. నాకు ఫీ కన్సిడరేషన్ చేసి అండ్ చాలా హెల్ప్ చేశారు. టు బి ఆనెస్ట్, నేను చాలా తక్కువ కాలేజ్ అటెండ్ అయింది.
నాకు ఎప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఎప్పుడు నాకు కాలేజెస్ మిస్ అవుతాయి, క్లాసెస్ మిస్ అవుతాయి. దానికి వాళ్ళు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, లేదు అంటే నాకు లెక్చరర్స్తో స్పెషల్ క్లాసెస్ అండ్ వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దే వుడ్ హెల్ప్ మీ అలాట్. ఓకే. ఇక్కడ ఎట్లా ఉండేది నీ ప్రాక్టీస్ అసలు? అంటే అప్పుడు చాలా చిన్నోడు, ఇప్పుడు కొంచెం గ్రోన్ అప్ అయ్యావు. సో అంటే పిట్ట కొంచెం కూతగనవడంలో నేను చూసి నేర్చుకోవచ్చు. ఎంత చిన్న ఏజ్లో అంటే 3 years నుంచి నీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందని విన్నాం మేము. సో అప్పుడు 12th స్టాండర్డ్ అంటే ఆల్సో ఇట్స్ 16-17లో. సో ఎలా ఉండేది మీది? అంటే కొంతమంది ఆ టీన్ ఏజ్లో ఎలా ఉంటుంది, అంత క్రమశిక్షణ ఉండదు. సో మీది ఎలా ఉండేది ప్రాక్టీస్? నాది యాక్చువల్లీ యాజ్ యూ టోల్డ్, నేను 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఆ డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. నెవర్ లైక్ అంటే ఉండేది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, ఆల్ అదర్ థింగ్స్, బట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వెన్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్, ఒక గోల్ ఉన్నప్పుడు ఐ విల్ హ్యావ్ టు ఇంకా వర్క్ అని చెప్పి నాకు ఇంకా కంపల్సరీ అది ఉంటుంది ఎప్పుడు. ఓకే. 3 years నుంచి స్టార్ట్ చేశామన్నారు కదా. సో యాక్చువల్లీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీ పేరెంట్స్ ద్వారానా, అండ్ ఆల్సో మీ ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్లో ఉన్నారా? వెల్, నాకు స్కేటింగ్ స్టార్ట్ చేయించడం ఒక పిల్లోడికి ఒక యాక్టివిటీ ఉండాలి. హీస్ జస్ట్ అంటే ఇండోర్ కాకుండా అవుట్డోర్ వెళ్తూ ఎక్కువ తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఆ 3 yearsకి ఇంకా ఏ స్పోర్ట్లోనూ అంత జాయిన్ చేసుకోరు, ఎందుకంటే 3 years ఈజ్ వెరీ స్మాల్. స్కేటింగ్ అనేది 3 yearsకి స్టార్ట్ చేయడం ఇస్ ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ అ స్పోర్ట్ లైక్ స్కేటింగ్ ఆర్ జిమ్నాస్టిక్స్, సంథింగ్ లైక్ దట్. సో సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ చేద్దామని చెప్పి మా పేరెంట్స్ అట్లా స్టార్ట్ చేసింది. నేను ఇంకా ఇయర్స్ కంటిన్యూ చేసే కొద్దీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి, అండ్ ఐ సా ఫ్యూ సీనియర్స్, అండ్ ఇప్పుడు అనూప్ కుమార్ యామ సార్ని చూసి ఇంటర్నేషనల్స్కి, నేను ఆ టైంలో ఉన్నప్పుడు మా సీనియర్స్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళి రావడం చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి నేను దాన్ని ఇంకూ పుష్ చేశాను. ఓకే. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ వచ్చి హీఈస్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్, ఓకే. అండ్ మామ్ ఇస్ అ హౌస్ వైఫ్. అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఓకే. వాళ్ళు పుష్ చేయడం, నేను నా మీద సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ పుష్ చేసి వాళ్ళే నన్ను ఇక్కడ దాకా తీసుకు. ఓకే. అండ్ ఆల్సో వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? సో నేను 12th వరకు డిపిఎస్లో చేశాను, అండ్ ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్కి ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఓకే. ఈ ఎడ్యుకేషన్ టైంలో ఇలాంటి స్పోర్ట్స్ సైడ్కి వెళ్ళినప్పుడు సమ్ డిస్టర్బెన్సెస్, ప్రాక్టీస్, టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో హౌ కెన్ యూ బ్యాలెన్స్ బోత్? అంటే స్పెసిఫిక్గా టైం లైన్స్ సెట్ చేసుకోవడం, దేనికి ఎప్పుడు ఏది చేయాలి అని చెప్పి ప్రాపర్గా ఫోకస్డ్గా అది చేసి చేయడం. నేను క్లాసెస్ అటెండ్ అయినప్పుడు పక్కాగా నేను ఆ క్లాస్ మిస్ అవ్వద్దు, అది పక్కాగా విని దానికి స్పెషల్గా మళ్ళీ టైం స్పెండ్ చేయనీయకుండా అట్లాగా ఐ విల్ ట్రై టు ఫోకస్. అండ్ వెన్ ఐ హ్యావ్ టు మిస్ ద క్లాసెస్, లైక్ ఐ టోల్డ్, డిపిఎస్ ఎంతో హెల్ప్ చేసింది నాకు. తర్వాత సపరేట్గా నాకు ఎగ్జామ్స్కి ముందు స్పెషల్ క్లాసెస్లో నేను ఉండే అప్పుడు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అందరూ ఎంతో హెల్ప్ చేశారు. ఓకే. లైక్ దాట్ ఐ సమ్హౌ కవర్డ్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ ఓకే, ఇప్పుడు స్కేటింగ్ విషయానికి వస్తే మీ ఒక రోల్ మోడల్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? రోల్ మోడల్ అంటే ఈ పర్సన్ పర్టికులర్గా వాళ్ళని ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటాం కదా. సో ఎవరు అంటే ఎవరని చెప్తారు? ఐ వుడ్ డెఫినెట్లీ సే మై కోచ్ ఓన్లీ, అనూప్ కుమార్ యామ. ఎందుకంటే అంటే నేను డే 1 నుంచి తన దగ్గరనైనా మీరు కోచింగ్ తీసుకుంది? లేదు, యాక్చువల్లీ నేను స్కేటింగ్ స్టార్ట్ చేసింది విజయవాడలో. అప్పుడు మాకు రెగ్యులర్ కోచ్ అంటూ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఓకే. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైజాగ్ నుంచి ఒక కోచ్ వచ్చి మాకు సత్యం సార్ అని చెప్పి, సత్యం సార్, దుర్గా ప్రసాద్ సార్, వాళ్ళు నా ఫస్ట్ కోచెస్. ఓకే. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ అది ఒక డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ వరకు సరిపోయేది. దాని తర్వాత ఇంటర్నేషనలీ ఇంకా బెటర్ అచీవ్మెంట్స్ రావడానికి వీ వాంటెడ్ టు కమ్ టు అనూప్ సర్స్ ట్రైనింగ్, అండ్ వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే.
అప్పటి నుంచి యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచే ఆఫ్టర్ 1 year ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్స్ అండ్ మెనీ మోర్ ఈవెంట్స్. ఓకే. సార్తో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో సార్ ఎలా ఉండేవాళ్ళు? ఎలా మీకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు? సో ఎలాంటి ఛాలెంజెస్ మీరు తీసుకున్నారు? మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక డేకి మెయిన్గా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఒక 6 hours 7 hours వరకు కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఉండేది, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కలిపి. ఓ సూపర్. సో మేము సార్ ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే లంచ్, అక్కడే డిన్నర్ మాకు రింక్లోనే. ఓకే. ఎంత అంటే లైక్ మార్నింగ్ మేము 6 కల్లా రింక్లో ఉంటే ఆల్మోస్ట్ 10 వరకు 10:30 వరకు మాకు కంటిన్యూస్ ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ అగైన్ ఆఫ్టర్నూన్స్ 1:32 నుంచి ఈవినింగ్ 6 వరకు మాకు కంటిన్యూస్ ఇంకా జరుగుతూనే ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఇంకా సార్తో బాండింగ్ అంటే ఇంకా వీఆర్ ద మోస్ట్ సీనియర్ స్కేటర్స్. నేను ఇక్కడ వచ్చినప్పుడు జూనియర్ టు సీనియర్ ట్రాన్సిషన్ ఉండే. ఓకే. సో ఇంకా ఆ ఏజ్లో ఇంకా ఎక్కువ బాండింగ్, ఇంకా ఎక్కువ మాట్లాడడం, ఫ్రీగా ఉండడం. స్కేటింగ్ చేసినప్పుడు సీరియస్ ఉంటారు అండ్ బ్రేక్ తీసుకున్నప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ విల్ బి ద జోవియల్ జోకీ, లైక్ హీఈస్ మోర్ లైక్ అ బ్రదర్ అవుట్ సైడ్ ద రింగ్. సార్తో నేను కూడా మాట్లాడాను. సో కూల్, సో ఫ్రెండ్లీ ఆల్సో. సో అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారు, సో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా వీటికి, లేకపోతే మీ పర్సనల్గానే మీరు వెళ్ళాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు ఒకవేళ ఒక టోర్నమెంట్కి మనం అటెండ్ అవ్వాలి అని అనుకోండి? లైక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మా పేరెంట్సే పెట్టుకున్నారు. లైక్ కొన్నిసార్లు అంటే నాట్ ఎ పర్మనెంట్ స్పాన్సర్, బట్ సుజనా ఫౌండేషన్ నుంచి, లైక్ సమ్ రోటరీ క్లబ్స్, వీళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఫండ్స్ వచ్చేవి యాజ్ అ స్పాన్సర్షిప్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు. అది కాకుండా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇంకా మా పేరెంట్సే పెట్టుకున్నారు. అది ఎంత బర్డెన్ అయినా సరే దే కెప్ట్ పుషింగ్ ఫర్ మోర్ అండ్ దే కెప్ట్ ట్రయింగ్ ఫర్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో స్కేటింగ్లో ఎన్ని టైప్ ఆఫ్ స్కేటింగ్స్ ఉన్నాయి అసలు? స్కేటింగ్లో ఇప్పుడు వచ్చి దే ఆర్ మెనీ టైప్స్. ఇంకా చెప్పాలంటే ఇంకా యాడ్ అయితేనే ఉంది. నౌ ఇప్పుడు ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఉంది, విచ్ ఐఎమ్ డూయింగ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఆన్ స్కేట్స్ హాకీ. ఓకే. అండ్ వీ హ్యావ్ స్పీడ్ స్కేటింగ్ లైక్ ఎ రేస్. ఓకే. అండ్ there's slalom, downhill, many other things. And ఇవి అంతా రోలర్ కింద వస్తుంది. అండ్ there's more in ice skating also. ఐస్ స్కేటింగ్లో ఇప్పుడు మేము చేసేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ స్కేటింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లానే స్పీడ్ ద రేస్ ట్రాక్స్ ఉంటాయి అండ్ ద హాకీ, ఐస్ హాకీ. ఓకే. సో ఇప్పుడు మీరు ఐస్ స్కేటింగ్ గురించి చెప్పారు కదా, సో మనకి ఇప్పుడు మన హైదరాబాద్లో అలాంటి ఫెసిలిటీ ఉందా ప్రాక్టీస్కి? హైదరాబాద్లో వచ్చి అట్లా లేదు, కానీ మేము ఢిల్లీ, దేహరాదూన్ వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా కానివ్వండి, చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా మనము. సో ప్రాబ్లం అనిపించట్లేదా ఇట్లాంటి, అంటే మనం అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం కొంచెం క్రిటికల్? అవును కదా. అట్లా అంటే ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీస్ ఏం రావట్లేదా? అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేరా? అవును, అంటే మా కోచ్ వచ్చి ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఇక్కడ రింగ్ ఎట్లా అయినా పెట్టించాలి. Okay. ఇదర్ లైక్ అంటే ఐస్ ఇస్ వెరీ కాస్ట్లీ, లైక్ అది మెయింటైన్ చేయడం చాలా కాస్ట్లీ. ఓకే. ఎందుకంటే ఆ టెంపరేచర్ పెట్టాలి, ఐస్ కరగకుండా, మెనీ థింగ్స్ అదే. ఓకే. సో మై కోచ్ ఇస్ ట్రైయింగ్ లైక్ ఎక్కడైనా పెట్టించడానికి, సో దట్ ఉన్న స్కేటర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ రోలర్లో ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్కి ఒక 2 days ముందెళ్ళి అక్కడ ఐస్ అలవాటు చేసుకొని, అక్కడ టెంపరేచర్, స్కేట్స్ అలవాటు చేసుకొని 2 daysలో వీ హ్యావ్ టు కంపీట్, అట్లాగా ఉంటుంది. అదే ఇక్కడే ఒక ఐస్ రింక్ ఉంది అంటే అది ఎంతో హెల్ప్ అవుతుంది ఫర్ మెనీ. చాలా డిఫికల్ట్ కదా, ఒక వీక్ డేస్లో మనం ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది కూడా రోలర్ టు ఐస్ ట్రాన్సిషన్ చాలా కష్టం అవుతుంది ప్రతిసారి, ఎందుకంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. అవును. దానికి సపరేట్ కోచింగ్ ఉంటుంది, వాళ్ళు కోచర్స్ ఉంటారా మీకు? కోచింగ్ ఇచ్చే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారా? అనూప్ సార్ ఐస్ స్కేటింగ్ కూడా కోచింగ్ ఇస్తారు. హీ డిడ్ బోత్ ఐస్ అండ్ రోలర్. ఓకే.
సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మీకు? అంటే మేము ఇంటర్నేషనల్స్ వెళ్ళి వచ్చాక రీసెంట్గా లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఏషియన్ ఛాంపియన్షిప్కి 5 lakhs అనేది అనౌన్స్ చేశారు. ఓకే. అది ఇప్పుడు దాకా మాకు వచ్చింది లేదు, Okay. కానీ అనౌన్స్ అయితే Announce చేశారు. చేశారు. ఓకే. సో అట్లానే చాలా అంటే కొన్ని ఫండ్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అచీవింగ్ వీఆర్ గెటింగ్ సంథింగ్, బట్ ఓకే. బిఫోర్ దాట్ మేము క్యాంప్స్కి అటెండ్ అవ్వాలి. మినిమం మాకు రిక్వైర్మెంట్ 3 క్యాంప్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే. అక్కడ అయ్యే ఫండింగ్ అండ్ మేము అక్కడికి వెళ్ళడానికి అయ్యేది స్టేయింగ్ ఎవ్రీథింగ్ అది కొంచెం ముందే మాకు రాగలిగితే ఇంకా పేరెంట్స్కి చాలా బర్డెన్ తగ్గుద్ది. ఓకే. ఇప్పుడు అది అయిపోయాక అనౌన్స్ చేసి అది ఒక 1 yearకో 2 yearsకో మాకు నార్మల్గా వస్తుంది. ఇన్సెంటివ్స్ అనేది అంతే లేట్ అవుతుంది నార్మల్గా. అది మాకు కొంచెం ముందే వస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ ఓకే. ఇంకా మోర్ మేము ఇప్పటికి ఇంకా జస్ట్ నార్మల్ ఇంటర్నేషనల్స్ గురించే మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ టు గో ఫర్ ఒలింపిక్. అదర్ ట్రిప్స్. అంటే ఇప్పుడు ఇంకా హయ్యర్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికి మేము ఇంకా కోచింగ్ తీసుకోవాలి. ఇంకా ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకోవడం అట్లాంటివి కంపల్సరీ మాకు కావాలి. ఓకే. దానికి ఇంకా డబల్ ఫండింగ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మేమే అక్కడ స్టే చూసుకోవాలి. ఆ కోచ్కి మనీ చాలా దే ఆస్క్ ఫర్ మెనీ లైక్ వాళ్ళకి మెనీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ టైంలోనే రావాలి అండ్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫండింగ్ వస్తే ఇంకా బెటర్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఒలింపిక్స్కి ఇట్లాంటి వాటికి ఇంకా పుష్ చేయడానికి ఉంటుంది. ఓకే. ఇట్లాంటి హడల్స్ అన్నీ మీరు దాటుకుంటూ గోల్డ్ మెడల్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్కి మీరు వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది అసలు? సో నేను ఫస్ట్ వచ్చి నేను డిపిఎస్లో చదువుతున్నప్పుడే నా ఫస్ట్ ఇంటర్నేషనల్స్ వెళ్ళాను 2023లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఇన్ చైనా. ఓకే. అక్కడ యాక్చువల్గా నాకు ఆ కాంపిటీషన్కి 2 months ముందు ఐ హ్యాడ్ అ లిగమెంట్ టేర్, సివియర్ ఇంజురీ అయింది. డాక్టర్స్ టోల్డ్ మీ నాట్ టు గో టు ఎనీ స్కేటింగ్. యాక్చువల్గా నాకు 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కంటిన్యూస్గా ఉంది. The first international competition I had to miss because of my injury. It's like 1 week gap lo I have to go to Australia and I have to compete. ఓకే. నేను వాక్ కూడా సరిగ్గా చేయలేకపోతుండే. సో డాక్టర్స్ క్లియర్లీ సెడ్ నో. ఓకే. ఇప్పుడు అది కాకపోయినా ఐ వాంటెడ్ టు గో. మై ఫోకస్ వాజ్ ఆన్ ఏషియన్ ఛాంపియన్షిప్. చాలా ప్రెస్టీజియస్ కాంపిటీషన్, ఆల్ ఓవర్ ఏషియా నుంచి వస్తారు. ఓకే. సో దానికి అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు కంపీట్ అండ్ ఐ వాంటెడ్ టు డూ. దానికి నేను ఫిజియోథెరపీ చేసి ఎంతో కష్టపడి ఐ కుడ్ స్కేట్ కరెక్ట్గా. నేను నొప్పితోనే స్కేట్ చేశాను. అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఐ గాట్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్. సూపర్ సూపర్. సో దట్ ఈస్ మై లైక్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అంటే పెయిన్తో అదంతా చేసి అక్కడ వెళ్ళి కంపీట్ చేయడం అనేది. ఓకే. సో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇలాంటివి అచీవ్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది? అంటే వాళ్ళు ఆ మెడల్ వచ్చిన తర్వాత దే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. మనకంటే ఇంకా వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఉంటారు. బికాస్ దే మనకంటే ముందు వాళ్ళకే ఫస్ట్ డ్రీమ్ ఉండేది. దాని తర్వాతే మనకి ఆ సైకలాజికల్ థాట్స్ కానీ అవన్నీ అటు పుష్ చేస్తాయి. వాళ్ళు నేను పోడియం మీద మెడల్ తీసుకోవడం తర్వాత వచ్చి దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఇంకా సో ఎవ్రీ మీకు ఇంటర్నేషనల్కి కానివ్వండి, మీరు వెళ్ళే ప్లేసెస్కి మీ పేరెంట్స్ మీతో పాటు వస్తారా? అంటే ఇట్ విల్ బి ఓన్లీ మీ, అంటే మా టీమ్ అండ్ కోచెస్తో వెళ్తాము. ఓకే. పేరెంట్స్ రావాలి అంటే అగైన్ దే హ్యావ్ టు పుట్ ఇన్ మనీ అండ్ కమ్. ఓకే. సో దాట్స్ ద. అండ్ ఆల్సో మీ రోల్ మోడల్ గురించి అనూప్ కుమార్ యామ గారు అనేది చెప్పారు. అండ్ ఇంకా మీరు ఎలాంటి అచీవ్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారు? ఎక్కడి వరకు మీ గోల్ అనేది ఉంటుంది కదా మీ కెరియర్లో. సో ఇది నా గోల్, ఇది నేను అచీవ్ చేయాలి అని అనేది మీ లైఫ్. మెయిన్ రోలర్ స్కేటింగ్లో వచ్చి ఐ వాంట్ టు కంపీట్ ఇన్ వరల్డ్స్ అండ్ ఒలింపిక్స్. ఇండియాని ఆ స్టేజ్లో, గ్లోబల్ స్టేజ్లో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు దాకా రిప్రజెంట్ చేసింది ఇట్స్ అన్ ఏషియా లెవెల్ అండ్ ఓషానిక్ లెవెల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అటు నుంచి. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ గ్లోబల్ లెవెల్. ఓకే. అండ్ ఇదే కాకుండా ఐస్ స్కేటింగ్లో ఆల్సో ఐ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఇంటర్నేషనల్స్. నేను ఒక నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రీసెంట్లీ. అండ్ అది కాకుండా ఐ వాంట్ టు గో ఫర్ ఏషియన్ గేమ్స్ అండ్ దే విల్ బి 4 continents అట్లా డిఫరెంట్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి.
అందులో కూడా ఐ వాంట్ టు గో ఇన్ ఫర్దర్ మోర్ ఇంటర్నేషనల్స్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మీ డైలీ రొటీన్ గురించి అడుగుదాం. అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది మీ ప్రాక్టీస్, మీ డైట్ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్గా ఈ స్కేటింగ్ తీసుకునే వాళ్ళు, నాట్ ఓన్లీ స్కేటింగ్ అండ్ ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్, స్పెసిఫిక్గా ఏదైనా ఫుడ్, ఇదే పర్టికులర్ ఫుడ్ ఏదైనా తీసుకోవాలా? సో మీరు మీ మీ యొక్క స్ట్రెంగ్త్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు? నార్మల్గా కాంపిటీషన్ ముందు అయితే యాజ్ ఐ టోల్డ్ 6 to 8 hours మినిమం ప్రాక్టీస్ ఉంటుంది, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. ఇంకా ప్రాక్టీసే ఉంటుంది ప్రాక్టీస్ ఇంకా కంపల్సరీ. లేదు ఇప్పుడు ఇఫ్ యూ కమ్ టు నార్మల్ టైమింగ్స్, కాంపిటీషన్స్ లేవు, జస్ట్ నార్మల్ టైమింగ్స్ అన్నప్పుడు మార్నింగ్స్ ఐ హ్యావ్ ప్రాక్టీస్ అరౌండ్ 5:30, 5:45 డైలీ. యా, కంపల్సరీ. ఓకే. అది చేసి ఇంకా కాలేజ్కి కంపల్సరీ ముందే వెళ్ళాలి అన్న టైమ్స్లో ఐ హ్యావ్ టు స్కిప్ ఇట్. లేదు అంటే ఐ హ్యావ్ టు గో కంపల్సరీ. ఓకే. వెళ్ళి విల్ హ్యావ్ అ జనరల్ వార్మప్ సెషన్ ఒక 1/2 hour. దాని తర్వాత స్కేట్స్ కట్టి ఒక 7:30, 8:30 వరకు మాకు ప్రాక్టీస్ నడుస్తుంది. ఓకే. అనూప్ సార్ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి హీల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కమ్ యాక్చువల్లీ. ఓకే. ఆయన వచ్చి ప్రాక్టీస్ ఉంటుంది. దాని తర్వాత విల్ గో టు కాలేజ్, విల్ డూ ఆ స్టఫ్. దాని తర్వాత ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక ప్రాబ్లీ ఒక 1/2 hour బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత వెంటనే అగైన్ రింగ్, సేమ్ రొటీన్. అంతే. రింగ్ ఒక 2 hours, 2.5 hours ప్రాక్టీస్ మీ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చెప్తారు అసలు? అసలు మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఉండదా మీ స్పోర్ట్స్ పర్సన్స్కి? అంటే ఎంటర్టైన్మెంట్ అక్కడ కూడా ఉంటుంది, ఇన్ రింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు విత్ అసలు ఫ్రెండ్స్. ఇట్స్ గ్రేట్ అసలు టు హియర్ దిస్. ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్స్ దే ఆర్ డెడికేటింగ్ దేర్ హోల్ లైఫ్, నో ఎంటర్టైన్మెంట్, జస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళ గేమ్ మాత్రమే. అవును, ఎనీ గేమ్. అవును. ప్రాక్టీసింగ్ గ్రేట్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ ఎలా? హ్యాబిట్స్ వచ్చి పర్టికులర్గా ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, బట్ Okay. మేజర్ రెస్ట్రిక్షన్స్ విల్ బి నో సాఫ్ట్ డ్రింక్స్, Okay. కంప్లీట్లీ నో. మై కోచ్ నెవర్ డ్రాంక్ అ సాఫ్ట్ డ్రింక్ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్. వన్స్ హీ డ్రాంక్ బట్ హీ వామిట్ చేసేసాడంట. లైక్ అంత డెడికేటెడ్ హీస్. ఓకే. లైక్ నాది కూడా సేమ్ అంతే. ఐ డోంట్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్, ఐ డోంట్ గో ఫర్ ఎనీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్, చాలా తక్కువ. ఓకే. ద వెరీ మోస్ట్ లైక్ చాలా అవసరం అంటే ఆ టైంలో ఇంకా ఏమీ దొరకదు అండ్ వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ టు గో ఇన్ సైడ్ అంటే తప్ప ఐ వుడ్ నెవర్ ప్రిఫర్ ద అవుట్ సైడ్ ఫుడ్. ఇట్స్ మెయిన్లీ హోమ్ కుక్డ్ అండ్ నార్మల్గా మన ప్రోటీన్ అండ్ క్యాలరీస్ వీ హ్యావ్ టు కీప్ ట్రాకింగ్ సో దట్ వెయిట్ ఎక్కువ తక్కువ కాకుండా ప్రాపర్గా బాడీ ఉండేటట్టు. ఓకే. నార్మల్ మీరే చెప్తున్నారు, అసలు మీ సీక్రెట్స్ చెప్పట్లేరు ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్. అంటే మీ బాడీ ఫిట్నెస్ కోసం పర్టికులర్గా ఇది మెయింటైన్ చేస్తాం మ్యామ్, నో వన్ ఈజ్ సేయింగ్ వాళ్ళ సీక్రెట్, ఫుడ్ సీక్రెట్ చెప్పట్లా ఎవరు. నార్మల్ ఫుడ్, నార్మల్ ఫుడ్ మామ్ అంటారు. ఫుడ్, హోమ్ నో ఫుడ్. నో ఇస్ దేర్ సీక్రెట్ ఉంటుంది. మామ్ స్పెషల్ సీక్రెట్ అదే. అంటే ప్రోటీన్ అందరికీ తెలిసిన విషయమే, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, సమ్ క్యాలరీస్ దాంట్లో ఉంటాయి. ఏమైనా ప్రోటీన్ షేక్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, నట్స్ ఇలాంటివి స్పెసిఫిక్గా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. బట్ అంటే నోబడీ దాట్ విల్ బి దేర్. మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అండ్ బిఫోర్ ప్రాక్టీస్ విల్ గో ఫర్ నట్స్ అండ్ ఫ్రూట్స్, ఎందుకంటే వాటిలో నుంచి కొంచెం ఎనర్జీ వస్తుంది. స్ప్రౌట్స్. యా, స్ప్రౌట్స్. ఎర్లీ మార్నింగ్స్ నైట్ డాడీ స్ప్రౌట్స్ వాటర్లో వేసి పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ ఈట్ అండ్ ఐ గో టు ప్రాక్టీస్, అట్లా ఉంటుంది. అండ్ వెళ్ళే ముందు ఫర్ మోర్ ఎనర్జీ ఐ వుడ్ టేక్ స్వీట్ పొటాటో, అట్లాగా సమ్ కార్బ్ రిలేటెడ్. చూసారా మీ సీక్రెట్స్ అన్ని ఇప్పుడు మెల్లిగా బయటకు వస్తున్నాయి. అసలు యాక్చువల్ చెప్పరు, మేమేం స్పోర్ట్స్ పర్సన్స్ కామండి మీలాగా, కానీ వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు హౌ టు మెయింటైన్. అందరికీ తెలిసిన విషయమే, బట్ మరీ ఒకసారి ఇవేనా కామనా అని అనుకుంటారు. బట్ అవును, అది కామన్ లాగే అనిపిస్తుంది, కానీ అది డైలీ బేసిస్లో ఫాలో అవ్వడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఇండియా నుంచి రిప్రజెంట్ చేశారు కదా, మీరు రిప్రజెంట్ అయ్యారు యాజ్ ఎ స్కేటింగ్, అప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీరు ఇండియాకి రిప్రజెంట్ చేయడం? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కదా ఇండియా బ్లేజర్ వేసుకోవాలి, ఇండియా జెర్సీ వేసుకోవాలి, రిప్రజెంట్ చేయాలి అంటే మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ అది. ఒక్కసారి నాకు ఆ జెర్సీ నేను వేసుకొని, ఆ బ్లేజర్ నేను వేసుకొని వెళ్ళినప్పుడు
ఫస్ట్ టైం నేను చెప్పినట్టు అదే నాకు ఇంజురీతో వెళ్ళాను. మెనీ థాట్స్ ఇన్ మై హెడ్. నేను చేయగలనా, నాకు మెడల్ వస్తుందా, ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పి నాకు తెలియలేదు. ఓకే. సో ఆ మూమెంట్లో ఆ టెన్షన్లో బట్ స్టిల్ ఒక సైడ్ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్స్ అని చెప్పి ఎంతో హ్యాపీ ఒక సైడ్ నుంచి. ఓకే. ఒక్కసారి నేను నా కాంపిటీషన్ అయ్యి నాకు మెడల్ వచ్చింది అని తెలిసాక ఇంకా కంప్లీట్లీ హ్యాపీ. నాకు అసలు నాకు మెడలే రాదేమో లేదంటే, కానీ నేను ఒక సైడ్ నుంచి ఏదైతే అది నా బెస్ట్ నేను ఇవ్వాలి. నేను ఎంత ఇంజరీలో ఉన్నా నేను ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిందే, ఐ హ్యావ్ టు షో అని చెప్పి ఐ జస్ట్ వెంట్ ఇన్ సైడ్ ఓకే. అండ్ ఐ గాట్ అ మెడల్ విచ్ ఇస్ లైక్ ద మోస్ట్ ప్రౌడ్ మూమెంట్. ఆ పోడియం మీద నించొని ఇండియా జెర్సీ మీద ఐ గెట్ అ మెడల్ అండ్ నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది, గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు. goosebumps moments. ఓకే. అండ్ ఆల్సో మీ జింకానా గ్రౌండ్లో మీ ప్రాక్టీస్ ఎలా ఉండేది? నా ప్రాక్టీస్ జిమ్ఖానా, నా మెజారిటీ ప్రాక్టీస్ జిమ్ఖానాలోనే ఉండేది. అండ్ నాకు స్కూల్ నుంచి డైరెక్ట్గా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఉంటుంది. ఇట్స్ అకార్డింగ్ టు అనూప్ సార్ ఎక్కడ వస్తే అక్కడ నాకు ప్రాక్టీస్ ఉండేది. ఓకే. మెజారిటీ టైమ్స్ ఇంకా జిమ్ఖానాలోనే మాకు ఎప్పుడు అవుతూ ఉంటుంది. జిమ్ఖానా గ్రౌండ్లో ఇంకా కొంతమంది పేరెంట్స్ అంటారు, నువ్వు ఇక్కడే ఉంటావా, పొద్దున రాత్రి వరకు వెళ్ళవా, ప్రాక్టీస్ అవ్వదా అని. ఇది అని బిగినర్ స్కేటర్స్ వస్తూ ఉంటారు, సో వాళ్ళు అడుగుతానే ఉంటారు మమ్మల్ని. ప్రౌడ్ మూమెంట్. అవును. సో అనూప్ కుమార్ సార్ దగ్గర మీరు కోచింగ్ తీసుకోవడం, సో ఆయన ట్రైనింగ్లో మీరు నేర్చుకున్నది ఏంటి? ఒక స్పెసిఫిక్ ఉంటుంది. అవును. హీ ఆల్వేస్ టెల్ సంథింగ్. మేమేంటంటే మాకు స్కేటర్స్కి భయం. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే రింగ్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ ఉంటుంది. మేము ద వే వి ఫీల్ రింగ్ అండ్ కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి రింగ్స్లో, స్లిప్పరీ ఉంటుంది, రఫ్ ఉంటుంది. డిఫరెంట్ రింగ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. ఓకే. మాకు చాలా భయం అవుతుంది ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్సిషన్ ఎట్లా ఉంటుంది. ఓకే. సార్ ఓన్లీ టెల్స్ వన్ థింగ్, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నీ ప్రోగ్రామ్ నువ్వు చేసుకో, నువ్వు ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఓకే. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, రెండు సేమే చేస్తున్నావు, జస్ట్ ద రింగ్ ఇస్ డిఫరెంట్. నువ్వు దాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తే నీకు దాని మీదే ఉండిపోతుంది, యూ వోంట్ గెట్ ఎనీథింగ్స్. నువ్వు నీ ప్రాక్టీస్ నువ్వు చెయ్యి. అండ్ ఇఫ్ దెర్ ఇస్ చాలా కష్టం ఉంటే దెన్ దాట్స్ అ డిఫరెంట్ థింగ్. రింగ్స్ ఆర్ రింగ్స్. నువ్వు ఒక స్కేటర్ బట్టి నువ్వు రింగ్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఉంటుంది, రింగ్ బట్టి స్కేటర్ ఉండరు అని చెప్పి హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్. ఓకే. అంటే నాట్ ఓన్లీ కోచ్గా కాకుండా మీకు మోటివేషన్ ఎలా ఇస్తారా అనూప్ కుమార్ సార్ గారు? అసలు మోటివేషన్ ఇస్తారా మీకు? ఎస్ అది తప్పకుండా ఉంటుంది, కంపల్సరీ. ఒక అథ్లీట్ లైఫ్లో కోచ్ నార్మల్ స్పోర్ట్లోనే కాదు, హిస్ పర్సనల్ లైఫ్లో కూడా ఎంతో మోటివేషన్ ఉంటుంది. ఏ అథ్లీట్ కైనా సరే అది కంపల్సరీ ఒక కోచ్ నుంచి వస్తుంది. ఇఫ్ యూ సీ ఆయన చెప్పడమే కాదు, ఆయన దగ్గర నుంచి నేర్చుకునేవి కూడా చూసి ఎన్నో ఉంటుంది. మోటివేషన్ ఇన్ ద సెన్స్ లైక్ నాకు ఇంతకు ముందంతా పబ్లిక్ స్పీకింగ్ అనేది నేను చాలా స్కేట్, ఇట్లా ఇంటర్వ్యూస్లో మాట్లాడడం కానీ లేదు అంటే స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. బట్ ఐ హవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఆయన టీవీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఇప్పుడు డిపిఎస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా అవుతున్నప్పుడు ఆన్ స్టేజ్ హీల్ స్పీక్, ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్. మీరు చెప్పారు మిస్టర్ కూల్ హీస్, అది ఎంత బాగా చేస్తారో అదే చాలా ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ స్కేటింగ్ అనే కాదు, అవుట్ సైడ్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. హీ టీచర్స్ మెనీ లైఫ్ లెసన్స్ ఫర్ అస్. ఓకే. సో అప్కమింగ్ స్పోర్ట్స్ స్కేటింగ్కి వచ్చే పిల్లలకి అంటే ఎర్లీ స్టేజ్ మీరేం చెప్తారు? వాళ్ళకే కాదు వాళ్ళ పేరెంట్స్కి కూడా. ఫస్ట్ అథ్లీట్స్ పిల్లలకి వచ్చి నేను మేజర్గా చెప్పేది పిల్లలకంటే ఎక్కువ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది. అవునా? ఫస్ట్ వచ్చి నేను పిల్లలకి చెప్తాను. పిల్లలకి మై మేజర్ థింగ్ ఇస్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్ అన్నా టేక్స్ టైం. ఓకే. కంప్లీట్లీ ఎంత ప్రోగ్రెస్ ఎంత స్లోగా ఉన్నా సరే, ఎంత ఫాస్ట్ ఉన్నా, ఒకరోజు ఫాస్ట్ ఉంటుంది, ఒకరోజు స్లో ఉంటుంది. స్పోర్ట్స్ అనేదే ఇట్ విల్ టేక్ టైం, మంత్స్, ఇయర్స్ కొన్నిసార్లు. అదే మీరు గివప్ చేయకుండా యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు పుష్ యువర్ లిమిట్స్ సో దట్ యూ విల్ అచీవ్ సంథింగ్. And for parents, I would say when the kids have interest, if అంటే కిడ్స్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చేయడం వేరు,
పేరెంట్స్ నుంచి ఇంకా సపోర్ట్ వస్తే వాళ్ళు ఇంకా డబల్ హ్యాపీనెస్తో ఇంకా పుష్ చేస్తారు. ఓకే. అండ్ అదే కాకుండా ఫైనాన్షియలీ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, పేరెంట్స్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇప్పుడు ఈ స్పోర్ట్ అనే కాదు, ఏ స్పోర్ట్కి వెళ్ళాలని చెప్పినా సరే మీకు ఎక్విప్మెంట్స్కే చాలా కాస్ట్ అవుతుంది. అండ్ ఫర్ కోచింగ్, ఫర్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియలీ వీ హ్యావ్ టు పుట్ డౌన్ మనీ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఓకే. ఒక స్టేజ్ వచ్చే వరకు వీ హ్యావ్ టు కీప్ పుషింగ్. అండ్ ఒక్కసారి లైక్ పెద్ద ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు ద బ్రాండ్స్ విల్ కమ్, ద గవర్నమెంట్ విల్ కమ్ ఫర్ అస్ ఎనీవేస్. అప్పటిదాకా అయితే వీ హ్యావ్ టు కీప్ పుషింగ్ ద కిడ్స్. ఓకే. ఇప్పటివరకు మీకు ఇప్పటివరకు మీరు అచీవ్ చేసిన మూమెంట్లో ది బెస్ట్, నేను మర్చిపోలేను ఇప్పటికీ ఈ సంఘటన అనే మూమెంట్ ఏంటి? వెన్ ఐ రీకలెక్ట్, నేను ఫస్ట్ ఇంటర్నేషనల్స్ వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసి మెడల్ తేవడం ఒక ప్రౌడ్ మూమెంట్. అది కాకుండా దానికి ఇంకా డబల్ చేసింది డిపిఎస్. వాళ్ళు సో ఎవ్రీ, ఐ డోంట్ నో హౌ యాన్యువల్లీ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్, బట్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు ఫర్ ఇంటర్నేషనల్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ మెడల్ విన్నర్స్ అందరినీ. స్పోర్ట్స్ ఎవ్రీ కేటగిరీ స్పోర్ట్స్ every పర్సన్స్ దే category. విల్ ఇన్వైట్. దే ఇన్వైట్ అస్ టు ఢిల్లీ. వసంత్ కుంజ్ డిపిఎస్ లో మమ్మల్ని తీసుకొని వెళ్ళి, అండ్ అక్కడ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇస్ సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్తో వీ హ్యాడ్ అన్ ఫెలిసిటేషన్. We had a word with him. He felicitated us, and they even gave a cash prize then. ప్రతి మెడల్కి లేదా ప్రతి పార్టిసిపేషన్కి ఆల్సో దే గేవ్ a cash prize. That's most wonderful thing I got from DPS. Like అంత ఇనిషియేటివ్ తీసుకొని అంత పుష్ చేశారు అంటే వీళ్ళ వల్లే. ఓకే, సూపర్ అండ్ గ్రేట్, ప్రౌడ్ Yes. మూమెంట్. అవును. మీ జర్నీ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అచీవ్ అవుతుంది, ఇంకా రన్ అవుతుంది, ఒలింపిక్స్ వరకు ఇది రన్ అవుతుంటుంది. సో ఇప్పటివరకు మీరు అరౌండ్ 200 మెడల్స్ అనేది సాధించడం జరిగింది. సో ఇంకా అచీవ్ చేసే మూమెంట్ ఇంకేదైనా ఉందా మీకు ఒలింపిక్సే కాకుండా? నాకు ఇప్పుడు గోల్ ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ టు అటెండ్ అ న్యూ ఇంటర్నేషనల్, న్యూ కాంపిటీషన్ వెళ్ళి, అండ్ ఐ వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్. ఓకే. అక్కడ కోచెస్ నుంచి, అథ్లీట్స్ నుంచి. ఇప్పుడు మనం బెస్ట్ లేనివి వేరే కంట్రీస్లో చాలా బెటర్గా చేసేవాళ్ళు చాలా ఉంటాయి. Okay. అట్లానే వాళ్ళు చేయలేనివి మన ఇండియాలో చాలా బాగా చేసేవాళ్ళు. అట్లా మెనీ థింగ్స్ ఉంటాయి. అట్లా ఐ వాంట్ టు గో టు మోర్ ఇంటర్నేషనల్స్, గెట్ మోర్ ఎక్స్పోజర్, సో దట్ నాకు ఫర్దర్ నేను వరల్డ్స్కి, ఒలింపిక్స్కి నేను కంపీట్ చేసినప్పుడు అదంతా ఐ కెన్ యూజ్ ఇట్. ఓకే. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏదైనా ఉంటుందా? యాక్చువల్లీ స్కేటింగ్లో గవర్నమెంట్ గ్రౌండ్స్, స్కేటింగ్ గ్రౌండ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి అసలు? యాక్చువల్గా చెప్పాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ అనేది సార్కి గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చింది. దట్ ఈస్ ద ఓన్లీ రింగ్ ప్రాబ్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న రింగ్. మిగిలిన అన్ని రింగ్స్ ఆర్ లైక్ ప్రైవేట్ రింగ్స్ ఇన్ స్కూల్స్ ఎగ్జాంపుల్, లేదంటే ప్రైవేట్గా మనం ఎఫోర్డ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు మనకు జింకానా గ్రౌండ్ తప్ప ఇంకేది లేదు. సో మీరు గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నారు? స్పోర్ట్స్ మినిస్టర్స్కి కానివ్వండి, హయ్యర్ అథారిటీస్కి కానివ్వండి, సో మీ ప్రాక్టీస్ ఇంప్రూవ్మెంట్స్కి, సో అప్కమింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి, సో కంపల్సరీ ఇవి మీకు మినిమం రిక్వైర్మెంట్స్ అనేది అవసరం. సో మీరు ఇంకా అచీవ్ చేయాలి, మీరు మీ కెరియర్లో మీ ఇంకా గ్రోత్ కావాలి అని ఎలాంటివి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కావాలి అనుకుంటున్నారు మీరు? ఫర్ ఇంటర్నేషనల్ స్కేటర్స్ ఎవరైతే కంటిన్యూస్గా ఇంటర్నేషనల్స్ వెళ్తున్నారో, దే గెటింగ్ సమ్ మెడల్స్, వాళ్ళని గుర్తించి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే ఇంటర్నేషనల్స్కి ముందు నుంచే వాళ్ళు ఫండింగ్ ఏమైనా చేయగలిగితే, ఇఫ్ దే కెన్ టేక్ దట్ ఇనిషియేటివ్, ఇంకా మెనీ మోర్ ఇంటర్నేషనల్ స్కేటర్స్ విల్ కమ్. వాళ్ళు ఇంకా పుష్ చేస్తారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంటర్నేషనల్స్ వెళ్ళి వచ్చే వరకు మనకి ఏమి ఫండ్స్ రావా, అక్కడ దాకా పుష్ చేయగలగాలి కదా అని చెప్పి ఎంతోమంది పేరెంట్స్ అడుగుతారు నా దగ్గరకు వచ్చి. ఎంతోమంది ఫ్యూచర్ అథ్లీట్స్కి ఇట్ విల్ బి చాలా హెల్ప్ఫుల్ ఒకవేళ ముందుగానే ఇనిషియేటివ్ వస్తే. అండ్ వాళ్ళ నేషనల్ అచీవ్మెంట్స్ చూసి వాళ్ళు ఇఫ్ దే గెట్ సెలెక్టెడ్, యూ కెన్ ఫండ్ దెమ్ అండ్ యూ కెన్ గో ఫర్ మోర్ ఫర్దర్. అండ్ ఇఫ్ యూ కమ్ టు రింగ్స్, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ద ఐస్ రింగ్స్, ఒక ఐస్ రింగ్ ఉండి, అండ్ ఇంకా ఎక్కువ రింగ్స్ వస్తే దెర్ ఈస్ మోర్ ఫ్యూచర్ ఫర్ దిస్ రోలర్ స్కేటింగ్. ఈ రోలర్ స్కేటింగ్ అనేది మేము చేసేది ఇట్స్ మోర్ లైక్ అ జిమ్నాస్టిక్స్ ఆన్ స్కేటింగ్. వీ హ్యావ్ టు డూ మెనీ టెక్నికల్ ఎలిమెంట్స్ అండ్ కొరియోగ్రఫీ, డాన్స్ చేయాలి మేము, అండ్ టెక్నికలీ మాకు జంప్స్ అండ్ స్పిన్స్ ఉంటాయి, అవి కూడా చేయాలి.
ఓకే. It's a very unique and peculiar sport which many kids and many parents will show interest. ఓకే. అట్లాంటి స్పోర్ట్కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంతో పుష్ చేస్తారు. ఇప్పుడు మా జూనియర్స్ ఉన్నారు ఎంతోమంది, దే ఆర్ షైనింగ్ స్టార్స్, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ స్టార్స్ వాళ్ళందరూ. ఓకే. వాళ్ళకి ఎంతో సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక కొంచెం ఆ ఇనిషియేటివ్ అనేది వస్తే. ఓకే. అండ్ ఇప్పుడున్న యూత్కి, కిడ్స్కి, పేరెంట్స్కి, సమాజానికి మీరేం చెప్తారు? ఐ వుడ్ సే డిసిప్లిన్ అనేది ఓకే చిన్నప్పుడు అయితే ఆ పేరెంట్స్ విల్ టీచర్స్, బట్ వెన్ ద టైమ్ కమ్స్ లైక్ యూత్కి వచ్చినప్పుడు, వెన్ ఇన్ టీనేజ్, అదంతా ఇట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ సెల్ఫ్. ఓకే. మనం ఎంత సైడ్ పర్సన్ నుంచి విన్నా సరే మన సెల్ఫ్ థాట్, మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఒక సైడ్ నుంచి పేరెంట్స్ చెప్తూనే ఉంటారు, బట్ ఆ They will not టీనేజ్ listen. ఎట్లా ఉంటుందంటే ఇంకా వాళ్ళ ఓన్ మైండ్ సెట్ ఉంటుంది. దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్స్, అదంతా డిఫరెంట్ థింగ్స్. ఆ థింగ్లో ఇఫ్ దే పుట్ దెమ్సెల్ఫ్ ఇంటూ సెల్ఫ్ డిసిప్లిన్, ఇప్పుడు ఐ వుడ్ సే ఒకేసారి మొత్తం సెల్ఫ్ డిసిప్లిన్ రాదు, వన్ థింగ్ ఎట్ ఎ టైం. నేను ఫాలో అయ్యింది ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డిసిప్లిన్ ఇన్ సంథింగ్, ఇప్పుడు నేను కంపల్సరీ ఒక 5:30కి లెగవాలి అంటే వన్ స్టెప్ ఎట్ ఎ టైం. నేను 5:30కి కంపల్సరీ ఫస్ట్ డే ఏదో కష్టపడి 5:30కి అలారం పెడితే 6కి లెగుస్తాను. ఓకే. అట్లా ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మంచి ఫుడ్ అలవాటు చేసుకోవాలి. ఇక జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు ఉంది, మంచి ఫుడ్ చేసుకోవాలి. ఒకేసారి మంచి ఫుడ్ ఫుల్ వెజీస్ తినేయండి, ఫుల్గా చేయండి అని చెప్పను, బట్ యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇన్ టు దాట్ సైడ్ స్లోలీ. ద ప్రోగ్రెస్ విల్ బి ఆల్వేస్ స్లో. ఐ వుడ్ సే మీరు ఒక్కసారి మీకు మీరు బెటర్గా ఉండాలి అనుకున్నప్పుడు ప్రోగ్రెస్ యూ హ్యావ్ టు షో. ఓకే. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ పల్లవి టీవీ. గ్రేట్ ఇంటర్వ్యూ. అండ్ ఆల్సో మీరు ఒలింపిక్స్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం తప్పకుండా. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. మీకు చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.